సంక్రాంతి ముంగిట తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతల మధ్య వివాదం నెలకొంది. సంక్రాంతికి విడుదల కానున్న రజనీకాంత్ పేట చిత్రానికి థియేటర్లు దొరకకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ చిత్ర తెలుగు నిర్మాత అశోక్ వల్లభనేని పలువురు నిర్మాతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. అశోక్ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత దిల్ రాజు ఎన్టీఆర్, F2, వినయ విధేయ రామ విడుదల తేదీలను 6 నెలల ముందే ఖరారు చేశామని, ఇప్పుడు వాటికి థియేటర్లు సరిపోయే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. మన తెలుగు సినిమాకి థియేటర్లు కాకుండా వేరే సినిమాకి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ సీజన్లో వాళ్ళు ఒక 18 నుంచి థియేటర్లు అన్ని పడతాయన్నారు. మరి అదే సినిమాని 18 రిలీజ్ చేయొచ్చుగా. రిలీజ్ చేస్తే ఉన్న 2 రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయిగా. ఇలాంటి ఆలోచించకుండా అనవసరమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చి సో అలా మేము మాట్లాడగలుగుతాం. కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉంది. ఇక్కడ మనం చేస్తుంది వ్యాపారం. ఇప్పుడు ఆయన సినిమా కొనుకొచ్చుకుంది వ్యాపారంకి, డబ్బు సంపాదించడానికి. మేము సినిమాలు తీసి మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలని. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయినాయి నాకు 1 ఇయర్లో. అయినా ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తోనే డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రొడక్షన్లో సంవత్సరానికి ఇన్ని తెలుగు సినిమాలు తీస్తూ ఇక్కడ మేము ఉన్నాం. 3 సినిమాలు క్రేజీ సినిమాలు ఇక్కడ వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కానీ, రామ్ చరణ్ గారిది కానీ, ఇది F2 మల్టీ స్టార్ సినిమా కానీ. రామ్ చరణ్ గారి సినిమా హైయెస్ట్ బడ్జెట్లో వస్తుంది. ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఒక ప్రెస్టీజియస్ ఫిలిం. ఇవాళ మల్టీ స్టార్లో వస్తున్న F2 అనేది ఒక ప్రెస్టీజియస్ ఫిలిం. వీటికే మేము థియేటర్లు అడ్జస్ట్ చేసుకోలేకపోయి కాంప్రమైజ్ అవుతూ ఆ సినిమాల్ని బట్టి, ఆ స్ట్రెంగ్త్ని బట్టి థియేటర్లు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణ కానీ థియేటర్స్ అడ్జస్ట్ చేస్తూ అండర్స్టాండింగ్లోనే వెళ్తున్నాయి. కానీ ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు.